ఇది మా జనరల్ సర్వీసింగ్ అని ఇంత బిల్ వేసి ఇతరులు మనం అయితే నిన్న జనరల్ సర్వీస్ కి ఇచ్చిన 40,000 కిలోమీటర్స్ ఎయిత్ సర్వీస్ మన ఏతర్ బండిది నీటిని వేసారు. మనం నిన్న తీసుకొచ్చిన కాబట్టి వర్షం పడ్డది మొత్తం దుమ్ము అయిపోయింది. ఒకసారి బిల్లు చూపిస్తాం మామ, బిల్లు చూసే షాక్ అవుతారు మామ. బిల్లు చూసుకోవచ్చు మనం ఏమేమి మార్పించినామో ఇవన్నీ స్పేర్ పార్ట్స్. నెక్స్ట్ టోటల్ బిల్లు మామ ఇది 6,023 రూపీస్. ఈ బిల్లు వచ్చేసి వితౌట్ సర్వీస్ ఛార్జెస్ మామ. నేను జనరల్ సర్వీసింగ్కి ఇచ్చినా కదా, జనరల్ సర్వీసింగ్ ఛార్జెస్ కాకుండా ఈ బిల్లు. ఎందుకంటే జనరల్ సర్వీసింగ్ ఛార్జెస్ మనం ఎందుకు తీసుకోలేదంటే మనకి లాస్ట్ టైం మనం ప్లాన్ తీసుకున్నాం. కింద ఫోటో ఇస్తా, ఫోటో చూడరు. ఆ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి 2 times సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది. ప్లస్ మనకి బ్రేక్ ప్యాడ్స్ కూడా ఫ్రీ ఉంటాయి, డిస్క్ ప్యాడ్స్ కూడా. అవి కాకుండా మనకి ఇంత బిల్ అయింది మామ. దేనికి అయిందో చూపిస్తా మామ. ఇక్కడ చూసుకుంటే మనం మార్పించిన అన్ని ఐటమ్స్ మామ. ఇది ప్రైమరీ బెల్ట్, ఇది సెకండరీ బెల్ట్, ఇది వేరు మన వెనకాల బ్రేక్ ప్యాడ్స్, ఇవి ముందల బ్రేక్ ప్యాడ్స్. నెక్స్ట్ ఇవి డిస్క్ ప్లేట్స్ మామ. ఇవన్నీ చేంజ్ చేసినాం మనము. చూసుకుంటే దగ్గర 8 ఐటమ్స్. ఈ స్క్రూస్ కూడా వేస్తారు మామ చార్జెస్ 20 రూపీస్ వేసారు స్క్రూస్కి. వీటన్నిటికి కలిపి నాకు 6,023 రూపీస్ 28 రూపీస్ అయినాయి మామ. ఒక 1,000 రూపీస్ ఏమో సర్వీసింగ్ అయినాయి మామ. లాస్ట్ టైమే పే చేసినాం, అవి ప్లాన్ తీసుకున్నాం కాబట్టి. ఇంతగానం పెట్టుడు అవసరమా అంటే నేను బండి కొన్నాక 40,000 కిలోమీటర్స్ తిరిగినాం. 40,000 కిలోమీటర్స్ ఇప్పుడు మనం సర్వీస్కి ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ వేసారు. ఇవన్నీ ఖరాబ్ అయినాయి కాబట్టి వేసారు మామ. ఇంత పెట్టడం వర్తా అంటే నాకు తెలిసి అయితే వర్తే మామ. ఎందుకంటే నా పాత బండి ఏప్రిలియా. నా ఏప్రిలియా బండి సర్వీసింగ్ కూడా ఎవ్రీ 3,000 కిలోమీటర్స్ ఇస్తుండే. ఇప్పుడు ఏతర్ వచ్చేసి 5,000 కిలోమీటర్స్ ఇస్తున్నా. దానికి నాకు 1,500 to 1,600 అవుతుండే ఏప్రిలియా బండికి సర్వీసింగ్ కాస్ట్, జనరల్ సర్వీసింగ్. దీనికి నాకు ఆడి ఒక 1,100 రూపీస్ లో నాకు జనరల్ సర్వీస్ అయిపోతుంది. అది కూడా ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ కి. ఏప్రిల్ అది నాకు 30 మైలేజ్ ఇస్తుండే. దగ్గర ఈ 40,000 కిలోమీటర్స్ తిరగనికి నాకు 1,10,000 1,20,000 దాకా అయిపోతుండే. అట్లీస్ట్ 40 మైలేజ్ చేసుకున్నా సరే మనం అది 1 lakh దాకా అయిపోతుండే. ఆ 1 lakh పెట్టే బదులు దీనికి నేను ఇప్పటి వరకు కరెంట్ ఖర్చు పెట్టిన దగ్గర హార్డ్లీ ఒక 2,000 3,000 కంటే ఎక్కువ ఉండదు. ఇవన్నీ పెట్టుకోవడం వర్తేనా అంటే వర్తే మామ నాకు తెలిసి. మీరు కూడా ఏతర్ బండి వాడుతుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది, సర్వీస్ బిల్లు, మెయింటెనెన్స్ బిల్ ఎంత అవుతుందో కామెంట్ పెట్టరు మామ. మీరు వాడకపోతే ఏతర్ బండి మీ ఫ్రెండ్స్ ఎవరు వాడతారో వాళ్ళకి షేర్ చేయరు మామ. ఉంటా, థ్యాంక్స్, నమస్తే.